నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. నక్కపల్లి మండలం మోదుగాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత టీడీపీ జెండాను ఆవిష్కరించి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి అనిత కార్యకర్తల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించడంతో పాటు వారితో ప్రతిజ్ఞ చేయించారు. టీడీపీ సీనియర్ కార్యకర్తలను సత్కరించారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ మోదుగల గ్రామంలో పార్టీ జెండా ఎగరవేయడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ బలం కార్యకర్తలే అని, కార్యకర్తలు బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందన్నారు. ఆవిర్భావ దినోత్సవానికి ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ఎన్టీఆర్ గారి అభిమానులకు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది అవమానించినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళన్నింటినీ దాటుకొని తెలుగుదేశం పార్టీ నిలబెట్టడానికి ఈ రోజు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్నది కాబట్టి మేమందరం కూడా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఇంత చక్కగా మా పరిపాలన సాగించడం కానీ, ప్రజల్లో కూడా తలెత్తుకొని నిలబడేటట్టుగా మేము ఉన్న పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగం కానీ, వాళ్ళు చేసిన పోరాటం కానీ, 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఎక్కడా కూడా చిన్నది కూడా కదపనివ్వకుండా చేస్తుందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాలూకా బలం. ఆ బలాన్ని ఇచ్చిన కార్యకర్త ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. అన్ని విధాల పార్టీ కూడా ఆదుకుంటుంది. అన్ని విధాల పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఈరోజు పార్టీ కార్యకర్తలందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పార్టీని అంటే ఎన్టీ రామారావు గారు ఆవిర్భావం చేసిన తర్వాత ఈ పార్టీని భుజాన్ని ఎత్తుకున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా లేదు అన్న వాళ్ళ నోటి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ శభాష్ అనిపించే స్థాయికి తీసుకొచ్చిన మా అందరి అభిమాన నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కార్యకర్తల సంక్షేమమే తన సంక్షేమం అని భావించి ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషి, కార్యకర్తలకి భరోసా ఇచ్చే పరిస్థితి, ఇవన్నీ చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఇంకొంచెం పుంజుకునేటట్టుగా కనిపిస్తుందని చెప్పడానికి అతిశయోక్తి లేదు. అటువంటి కార్యకర్తల బలాన్ని ఇచ్చిన గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగు.